నమస్తే నాన్న, అందరికి రోజు ఇవే న్యూస్లు నాన్న. తెల్లారు లేస్తే భర్తలను చంపిండ్రుంటే, భార్యలను చంపిండ్రుంటే, పిల్లలు అడ్డం ఉన్నారని పిల్లలను చంపిండ్రుంటే, అసలు రోజు ఇవే. ఇంకా ముఖ్యంగా ఇంకా బిజినెస్ లో లాస్ అయ్యి అప్పులు కట్టలేక ఇట్ట చచ్చిపోయేటోళ్ళు కూడా సూసైడ్ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. మొన్న కూడా మా ఊరి దగ్గర ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయిండు అప్పులు కట్టలేక. మా చుట్టాల దాంట్లో కూడా ఒక అతను చాలా అసలు కోటీశ్వరుడు, అతను కూడా ఈ కరోనా వల్ల మెయిన్ దెబ్బ తాకి ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అప్పులు కట్టలేక. నిజంగా ఈ కరోనా వల్ల ఎంత మందికి దెబ్బ తాకిందంటే ఇదైతే చాలా మంది ఇంకా కోలుకోలేకపోతున్నారు నాన్న. చాలా మంది కోలుకోలేకపోతున్నారు. ఆ యజమాని, ఆ ఇంటి యజమాని లోపట కుమిలిపోతూ బయటికి చెప్పుకోలేక ఎట్లా ఇవన్నీ అప్పులు తీర్చాలని లోపట వాళ్ళు నలిగిపోతున్నారు చాలా మంది. కానీ ఇలాంటి టైములే మనము కుటుంబ సభ్యులు ఎవరే గాని వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. మనము మంచిగా ఉన్నప్పుడు మంచిగా అన్ని విధాలుగా తెచ్చి అప్పో సప్పో కష్టమో ఏదో భరించుకొని అన్ని తెచ్చి పెట్టినప్పుడు తిని తాగి మంచిగా ఎంజాయ్ చేసి టూర్లు తిరిగి అన్ని తిరిగి చేసి ఎంజాయ్ చేసి లాస్ వచ్చినప్పుడు నిందించడం కరెక్ట్ కాదు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, భార్య అయినా, తల్లైనా, తండ్రైనా, అత్తమామైనా, ఎవరైనా సరే, తోడబుట్టిన వాళ్ళైనా సరే, మనము ధైర్యం ఇవ్వాలి. చలో జరిగింది, మరి ఏం చేస్తాం? కరోనా వల్ల దెబ్బలు తాకినాయి, చాలా మందికి దెబ్బలు తాకినాయి. ఇవి వాళ్ళకు ధైర్యం ఇవ్వండి. ఏం కాదు, మేము అందరం నీ వెనకాల ఉన్నాము అని చెప్పేసి మీరు అందరు కుటుంబ సభ్యులు ధైర్యం ఇస్తేనే వాళ్ళు నిలబడగలుగుతారు. ఏదో ఒక దారి వెతుక్కొని ఆ దారిలో వెళ్ళి సక్సెస్ గా మళ్ళీ విజయం సాధించగలుగుతారు. కానీ వాళ్ళే కుంగిపోతున్నారంటే మనము కూడా కుటుంబ సభ్యులం వాళ్ళని నిందించినాం అనుకో, వాళ్ళు డిప్రెషన్ పోయి అయ్యో చచ్చిపోతే బాగుండని తెల్లందాకా నిద్రపోకుండా అన్నం సరిగ్గా తినకుండా బాధపడే పిల్లలు చాలా మంది ఉన్నారు. కుమిలిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోండి, దయచేసి వాళ్ళని బాధ పెట్టకండి మాటలతోటి. మంచిగున్నప్పుడు తిన్నాం కదా అందరము, మంచిగా ఉన్నప్పుడు మంచిగా తిన్నాం అందరం. మరి లాస్ అయినప్పుడు ఆ బాధను కూడా మనం స్వీకరించాలి. కష్టాన్ని స్వీకరించాలి, సుఖాన్ని స్వీకరించాలి. ఎవరమైనా సరే ముఖ్యంగా ఇలాంటి విషయాలలో కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు ఏ అడుగు ముందుకు వేయలేరు. వాళ్ళ అన్నలనే కుములుకుంటూ ఏమి చేయలేక సుసైడ్ చేసుకుంటారు. ప్రాణం పోతే మళ్ళీ రాదు. మనం సంపాదించిన మనీ వస్తుంది కానీ ప్రాణం రాదు. పిల్లలు, భార్య అందరూ ఆగమవుతారు. దయచేసి ఇట్లా ఈ కరోనా వల్ల దెబ్బతిన్న వాళ్ళు కూడా ఇట్లా సూసైడ్ చేసుకుంటారు. దయచేసి మీరు అట్లా ఆలోచించకండి బేటా. ఎవరే గాని ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కష్ట నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి బేటా. ఎవరు అట్లా చేసుకోకండి.